సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. చిన్న అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు. నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బా నేను కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుంది. నేను డ్రైవర్ని అడిగేవాడిని, ఇది ఏ సినిమా సాంగ్ సార్? మీ సినిమా సార్ ఇది, మీ సినిమా సాంగ్ మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు వెలిగేది, ఓ ఇదే ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమేక్ రీమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు ఈ యూత్ దానికి డాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్, బట్ నిజంగా నేను చాలా అదృష్టం. ఆ సాంగ్స్ చేసిన నిజంగా వాళ్ళకి నమస్కారం, అదృష్టం. ఇవన్నీ అదృష్టం సార్, ఇది అందరికి రాదు. అవును, అందరికీ ఈ సాంగ్స్ విషయంలో సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి. అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా సొంత స్వయం కృషి మీద కింద పడి లేసి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇదే అభిమానం, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్. అభిమానం అందరికీ రాదు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉండరు. చూస్తే ఈ బిజినెస్ మ్యాన్ ఏదో అంటారు, అంతే కదా, తెలియదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును, అది గిఫ్ట్ అండి అది. అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు లేదంటే సార్ పిలవమంటారా, వద్దా, పిలవండి సార్, అందరిని పిలవండి, ఫోటోలు అందరికి ఇస్తారు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది. ఒకటే, పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్, ఫిలిం ఫీల్డ్ టీవీ ఇలా ఉండొచ్చు. అది వరం అండి. వేర్ ఆల్ గిఫ్టెడ్. అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు. ఏమయ్యా వచ్చి నన్ను రారు పోయా అంటారు. ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ అభిమానులు నేను జాగ్రత్తగా కాపాడుతున్నాను. నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం. అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేను ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అందరూ. ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడు సినిమాలు చేయడం వల్ల. అవును, లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా, మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇది. అండ్ మాస్, ఈ సాంగ్స్, ఫైట్స్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ భగవంతుడికి. ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి 3 వచ్చింది. నా జీవితం చాలు సార్. చివరిగా నా దగ్గర 2 ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ 2వ క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు, ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించరా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్న, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్,
టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును. మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నా దగ్గర చదివిన కుర్రాడే, నేనే నేర్పించాను. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్, అట్లా నాకు ఒక సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్ హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీ. నాకు ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్, రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉందిగా, మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం జరిగితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే.